హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఉల్లికాడలతో కూర చేయబోతున్నాను. ఇది ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. ముందుగా నేను ఉల్లికాడలు కూర చేయటం కోసం ఉల్లికాడల్ని ఇట్లా మొత్తం అంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఇట్లా కింద ఉన్న వేర్లన్నీ కట్ చేసుకొని పైన ఉన్న ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఇట్లా మొత్తం అంతా కట్ చేసి పెట్టుకున్నాక వీటిని మట్టి లేకుండా, మట్టి అది ఉంటుంది కదండి లైట్గా, అట్లా మట్టి లేకుండా మొత్తం అంతా శుభ్రంగా ఇట్లా కడిగి పెట్టుకోవాలి. ఆకుల్ని వాటిని మనం మొత్తం అంతా కలిపి కర్రీ చేసేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా మొత్తం మట్టి మొత్తం పోయేటట్టు క్లీన్ చేసి పెట్టుకోవాలి. చేసి ఇప్పుడు వాటిని నేను కట్ చేసుకుంటున్నానండి. ఇందులో నేను ఆనియన్స్ వాటిలో ఎట్లాగో ఈ ఉల్లికాడల్లోనే అడుగున ఇట్లా ఆనియన్స్ ఉన్నాయి కదండి తాలింపులో, అవే సరిపోతాయి. ముందుగా నేను ఇట్లా కడిగిన వాటిని ఇట్లా మొత్తం సమానంగా ఒక్కొక్కటి కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇట్లా కట్ చేసుకోవడానికి. అందుకని నేను ముందుగా చూడండి ఇట్లా ఆనియన్స్ లాగా ఉన్నాయి కదా అడుగున, ముందు ఆనియన్స్ తాలింపులోకి ఈ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఉల్లికాడల్ని కట్ చేస్తాను. ఇట్లా మొత్తం అంతా సమానంగా పెట్టుకుంటే ఒకేసారి కట్ చేసుకోవచ్చు అండి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇట్లా ఆనియన్స్ వరకు కట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఉల్లికాడలను కట్ చేసుకుంటానండి. ఇప్పుడు సపరేట్గా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అడుగున ఆకులు కొంచెం పండిపోయినట్టు కొంచెం వడిలిపోయినట్టు ఉంటాయి కదండి, అవి మాత్రం తీసేయండి. అడుగున లాస్ట్వి అంత కర్రీకి అంత బాగోవు కాబట్టి పై వరకు కట్ చేసి మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా చిన్నగా చూస్తున్నారుగా, ఇట్లా మొత్తం అంతా కట్ చేసి దీంతో కర్రీ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చూడండి ఇట్లా అడుగున ఉన్న బాలేని ఆకులన్నీ తీసేసి ఇట్లా పక్కన పెట్టేసుకొని పడేసుకోండి, అవి అవసరం లేదు. అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొక్కలుగా తగులుతుంది. ఇప్పుడు నేను కర్రీ చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నాది చిన్న స్పూన్ కాబట్టి ఆయిల్ కొంచెమే వస్తుంది కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నాను. మీరు పెద్దదైతే 2 స్పూన్లు సరిపోతుంది. ఇట్లా ఆయిల్ వేసి కాగాక అందులో తాలింపు గింజలు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లికాడల్లోని ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం అంతా వేగేటరికి ఇవి లేతగా ఉంటాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. మనం మామూలు ఉల్లిపాయల కంటే ఇవి తొందరగా అయిపోతుంది. కర్రీ కూడా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది, మగ్గిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇట్లా ఆనియన్స్ అన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకోవాలి. చూడండి ఇట్లా చూపిస్తున్నట్లుగా ఉల్లికాడలు మొత్తం అన్నీ వేసుకొని మొత్తం అంతా ఇందాక ఆనియన్స్ ఈ కాడలు అంతా మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అందులో ముందుగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఎక్కువ వద్దండి స్టార్టింగ్ కాబట్టి కొంచెం లైట్గా మగ్గడం కోసము ఇట్లా ఉప్పు సాల్ట్ వేసి మొత్తం అంతా మళ్ళీ కలిసేటట్టు వేయించుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు నేను ఆకులు మగ్గేలోపు ఇట్లా టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. మీరు ఎక్కువ టమాటాలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేను టమాటాలు ఎక్కువ యూస్ చేస్తానండి ఎందులోనైనా. నాకు టమాటాలు ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఏ కర్రీలోనైనా టమాటాలు నేను కొంచెం ఎక్కువే వాడతాను. అందుకని నేను ఇట్లా 6 టమాటాల దాకా 6-7 టమాటాల దాకా నేను కట్ చేసుకుంటున్నాను. ఇట్లా చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఈలోపు చూడండి ఇవి మగ్గిపోయి ఇందాక బాండీ నిండుగా ఉన్నాయి కదా ఆకులు, ఇప్పుడు మగ్గిపోయి సగం అయిపోయినాయండి. ఇట్లా కొంచెం మగ్గిపోయినాక ఇందులో ఇప్పుడు టమాటాలు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాం. చూడండి ఇట్లా నేను ఎక్కువ వాడుతున్నాను కదా, తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి, ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. కొంచెం మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇట్లా టమాటాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువ వాడతా కాబట్టి టమాటాలు ఇట్లా మొత్తం అంతా టమాటాలు వేసి
కదిలించకుండా ముందు ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. వాటిని అసలు కదపకూడదు టమాటాలు వేసిన తర్వాత. ఇట్లా ముందే కదపటం వల్ల ఏమవుతుందంటే ముక్కలు మెత్తబడవు. అందుకని నేను ఇట్లా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇట్లా 5 మినిట్స్ మగ్గాక చూడండి, మళ్ళీ వాటిని కదిలించకుండా ఉండాలి. ఇట్లా ఇప్పుడు మళ్ళీ వాటిని కదిలియకూడదండి. ఇట్లా ఒక 5 మినిట్స్ మగ్గాక మళ్ళీ ఇందులో కొంచెం సాల్టు, ఉప్పు అండి. కల్లుప్పు కావాలంటే కల్లుప్పు వేసుకోవచ్చు, సాల్ట్ అయితే సాల్ట్ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఒక 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇట్లా 1 స్పూన్ కారం కూడా వేశాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది వేసుకోవడం వల్ల కూరకి టేస్ట్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అండి. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను, ఎక్కువ వేయనండి, లైట్గా కొంచెమే వేస్తాను. చూడండి, లైట్గా కొంచెమే వేసాను నేను. దానికి తోడు ఏమైందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి, లాస్ట్కి వచ్చేసింది, అయిపోవచ్చింది. ఆ ఉన్న కొంచెమే నేను వేశాను. ఇట్లా వేసి మళ్ళీ కదపకుండా అట్లా మగ్గిచ్చేయండి మూత పెట్టి. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మొత్తం అంతా టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కలిసిపోయి మగ్గిపోతుంది. ఇట్లా అయిపోయిన తర్వాత మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా మెత్తగా కర్రీగా గుజ్జుగా అయిపోయింది. ఇట్లా మొత్తం అంతా గుజ్జుగా అయిపోయిన తర్వాత ఇది ఎక్కువసేపు కూడా పట్టదండి, జస్ట్ 5 మినిట్స్లో మగ్గిపోతుంది మొత్తము. ఈ కర్రీ మొత్తం చేయడానికి 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి, వెంటనే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదండి, నేను బయట కొనను, ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను మసాలాలన్నీ. ఇట్లా గరం మసాలా అన్నీ వేసిన తర్వాత తిప్పి ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ సోపు కూడా అక్కర్లేదు. ఇట్లా గరం మసాలా అంతా కర్రీ మొత్తం మగ్గిపోయింది కాబట్టి ఇట్లా మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక జస్ట్ 2 మినిట్స్ అండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇట్లా కలిపి మూత పెట్టి మరో 2 మినిట్స్ పెట్టి ఆపేసుకోవచ్చండి. ఇంకంతేనండి, అయిపోతుంది. జస్ట్ చూసారా, 5 మినిట్స్లో కర్రీ అయిపోయింది, ఎక్కువసేపు కూడా పట్టదు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.